హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. ఈ మధ్యన కొంచెం అటు ఇటు తిరుగుతూ హడావుల్లో స్కిప్ అయిపోయింది. ఈరోజైతే నేను ఒక వంట చేయబోతున్నాను. అది ఏంటంటే ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలదు అంటారు కదా, అలాంటి ఒక ఐటెం తోటి నేను చేయబోతున్న వంట అనమాట ఇది. అదేంటనుకున్నారా? కరివేపాకు అనమాట. కరివేపాకు తెలుసు కదా మీకు. కరివేపాకు అంటే కర్రీ లీవ్స్. ఇది మనకి కంటికి మంచిది, ఒంటికి మంచిది. కానీ పాపం ఎందుకో తెలియదు, పంటికి మాత్రం ఇది రుచించక అందరూ దీన్ని తీసి పక్కన పడేస్తారు. అన్నిట్లో ఇది కావాలి, బట్ తినేటప్పుడు మాత్రం తీసి అలా పక్కన పడేస్తారు. అందుకే కదా ఏదన్నా ఎవరన్నా చిన్న చూపు చూసినప్పుడు కూరలో కరివేపాకులాగా తీస్తారని చెప్పి మనం ఫీల్ అవుతుంటాం. సో ఈ కరివేపాకుతో అయితే నేను పొడి చేయబోట్లేదు, పచ్చడి చేయబోట్లేదు. చాలా సింపుల్గా కరివేపాకు రైస్ చేస్తున్నాను అనమాట. షార్ట్కట్లో మనం కరివేపాకు అంటాం కదా, మనం అలాగే అనేసుకుందాం. సో ఈ చాలా సింపుల్గా మన ఇంట్లో కరివేపాకు పోపు దినుసులు తప్ప ఏం లేదు అనుకున్నప్పుడు, అంత అన్నం మిగిలిపోయినా, నైట్ వండుకున్న రైస్ మిగిలిపోయినా, లేకపోతే ఏమైపోయినా, సడన్గా గెస్ట్లు వచ్చినా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే వంట సింపుల్గా చేసేసుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, ఎక్కువ వద్దు, కొద్దిగానే, జస్ట్ అవి రోస్ట్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో నేను ఈ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నాను. అవి చూపిస్తాను మీకు. పచ్చెనగపప్పు 2 స్పూన్లు, కందిపప్పు 2 స్పూన్లు, మినపగుళ్ళు 2 స్పూన్లు, అండ్ నువ్వులు వచ్చి జస్ట్ ఒక 1 స్పూన్ తీసుకున్నాను. జీరా 1/2 స్పూన్ తీసుకున్నాను. మిరియాలు ఇంకా కొంచెం తక్కువ, ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 12 ఉంటాయి ఇవి, అండ్ ఎండు కొబ్బరి కొంచెం, ఇవి తీసుకున్నాను. ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ పొడి మనం విడిగా కూడా అన్నంలో కలుపుకొని తిన్నా ఇదే టేస్ట్ వస్తుంది ఆల్మోస్ట్. నువ్వులు కొంచెం వేగిన తర్వాత వేసుకుందాం, ఎందుకంటే నువ్వులు త్వరగా కాలిపోయినట్టు అయిపోతాయి కాబట్టి. అండ్ కొద్దిగా జీలకర్ర, ఇవి కొద్దిగా మనం వేగనిద్దాం. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి, నువ్వులు ఒక మంచి రైస్లో ఒక మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. సో దానికోసం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది వీటిల్లో నుంచి మనం వేగుతున్నప్పుడు. నువ్వులు వేసాం కదా, సో కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాము పులుపు కోసం. చింతపండు జాడీలో పెట్టుకుంటే చాలా రోజులు మంచిగా ఉంటుంది. కొద్దిగా ఎంతే చింతపండు, ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకుంటున్నాం. కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ మెయిన్ కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేపేసుకోవాలి. ఇది శుభ్రంగా కడిగేసి తడి ఆరిపోయేలాగా ఆరబెట్టుకొని అప్పుడు వేసుకోవాలి. ఇది నేను ఆల్మోస్ట్ ఒక పెద్ద కప్ అంత తీసుకున్నాను కరివేపాకు. అంటే రైస్ వచ్చి ఒక 2.5 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను. సో దానికి ఇంత. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చేదు ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోవచ్చు, నష్టమేం లేదు. నేను జస్ట్ మీడియం మోడరేట్గా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా బాగా వేగిపోవాలి, ఆల్మోస్ట్ డ్రై అయినట్టు. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. సో
ఇది కరివేపాకు కూడా మంచిగా కొద్దిగానే వేపుతున్నాను, ఎందుకంటే మరీ టూ మచ్ రోస్ట్ చేసేస్తే మళ్ళీ అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోతాయి కదా. సో జస్ట్ అలా కొద్దిగా మనం వేపుకొని, అదంతా మీకు ఎలా కావాలంటే అలా వేపుకోవచ్చు. సో ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. సో అన్నీ చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. నేను ఇందులో అడిషనల్గా కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం బాగుంటుంది టేస్ట్ అని, పప్పుల పొడిలాగా కూడా ఉండాలని. శనగ గుళ్ళు కూడా వేసాను ఇందులో, వేయించి పొట్టు తీసేసిన వేరుశనగ గుళ్ళు. సో ఇప్పుడు దీన్ని మనం పౌడర్లాగా చేసేసుకుందాం. ఇలా చక్కగా పౌడర్లా చేసేసుకున్నాం, చూసారు కదా. ఇలాగా మరీ బాగా పొడిలాగా చేసుకోవద్దు, కొంచెం ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ బాగా నలిగిపోయాయి. సో ఇక్కడే పౌడర్లో మనం సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే తర్వాత మనం ఇది మిగిలిపోతే విడిగా అన్నంలో తినడానికి కూడా సెట్ అయిపోద్ది. సో సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడే చెక్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. మనం యూజువల్గా గ్లాస్కి 2 వేస్తాం కదా కొలత, అది కొంచెం తగ్గించుకొని వాటరు కొద్దిగా ఒక్క 2 విజిల్స్ రానిచ్చేస్తే ప్రెషర్ కుక్కర్లో సరిపోతుంది. కొంచెం అన్నం పొదునుగా కావాలనుకున్నా ఇంకొంచెం వాటర్ తగ్గించుకొని జస్ట్ 1 విజిల్ వేసుకోవచ్చు. ఇది పొడిగా ఇలా అన్నాన్ని తీసేసుకొని ఇలా రైస్ ఉడికించుకునేటప్పుడు రైస్లో నేను కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసాను, కొద్దిగా బాగా ఉడుకుతుంది అని చెప్పి. ఇలా మనం దాన్ని తర్వాత ఇలా కొంచెం వెడల్పైన ప్యాన్లో వేసేసుకొని ఆ గ్రైండ్ చేసింది కలుపుకుంటాం అనమాట. సో ఈ పౌడర్ని రైస్లో కలిపేసుకుందాం, చూసి వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా వేసాను, ఆల్మోస్ట్ 3/4 పౌడర్ వేసాను. ఆహా, కలుపుతుంటే వాసన అయితే గుమ్మ వస్తుంది. ఐ థింక్ అది కూడా వేసేయచ్చు, ఎంతో లేదు కాబట్టి. రైస్ కొంచెం నేను ఎక్కువే తీసుకున్నాను, అంటే ఆల్మోస్ట్ నేను 2.5 గ్లాసు, అంటే దగ్గర 3/4 కేజీ రైస్ ఉంటుంది. ఇది చక్కగా కింద నుంచి లోపల నుంచి రైస్ మొత్తం నాకు చెయ్యి కన్వీనియంట్ అని చేతితో కలిపేశాను. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ ఇక్కడ కూడా చెక్ చేసుకుంటే ఏదైనా తగ్గితే కొంచెం ఆయిల్తో కలిపేస్తే మళ్ళీ బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకోండి. అన్నం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ లైట్గా దాన్ని తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. తాలింపు కోసం కొంచెం ఆయిల్, నూనెతో పాటు కొద్దిగా నెయ్యి కూడా తగిలిస్తే రైస్ మంచి కమ్మగా ఉంటుంది నోటికి. సో మీరు నమ్మండి, ఇది లైఫ్లో ఫస్ట్ టైం నేను నెయ్యి కొంటాం అనమాట. ఈ మధ్యన వచ్చే పాలల్లో అంత వెన్నపూస రాక ఏమో తెలీదు, అండ్ ఫస్ట్ టైం నెయ్యి బయట కొన్నాను నేను ఇన్ని ఇయర్స్లో. అండ్ ఇది వచ్చి సిడ్స్ ఫామ్ వాళ్ళ నెయ్యి అనమాట. ఈ నెయ్యి అయితే నాకు ఆల్మోస్ట్ ఇంట్లో చేసిన నెయ్యిలాగే పోసగా చక్కగా నాకు నచ్చింది. ఇదేం ప్రమోషన్ కాదు, నేను వాడాను కాబట్టి చెప్తున్నాను అంతే. నెయ్యి కొనుక్కోవాలనుకున్నప్పుడు దీన్ని మీరు ఒక ట్రై ఇచ్చి చూడండి, ఇదైతే నాకు నచ్చింది. సో కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ అంతే, ఎక్కువ కాదు, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తాలింపుకి జస్ట్ సింపుల్గా మన పోపు దినుసులు ఉంటాయి కదా, అవే జీలకర్ర, సాయిమెంతి గుళ్ళు, ఆవాలు అండ్ జీడిపప్పు, వేయించిన వేరుశనగ గుళ్ళు పొట్టు తీసేసి, అండ్ ఎండుమిర్చి జస్ట్ 3-4 అంతే. ఇవే వేసి సింపుల్ తాలింపు వేసేసుకుందాం. గమ్మత్తు ఏంటంటే అన్నిట్లో వేసే కరివేపాకు రైస్లో వేయట్లేదు, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫ్లేవర్ అయిపోతుందని. సో నేనైతే వేయట్లేదు, వేసుకోవచ్చు, తప్పేం లేదు, నష్టమేం లేదు. అండ్ జీడిపప్పు పలుకులు చక్కగా పంటి కింద ఇవి తగులుతూ ఉంటే రైస్లో బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు తినడానికి. ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. కొంచెం ఇంగువ, ఇది కూడా మంచి అరోమా కోసమే. అండ్ ఎండుమిరపకాయలు జస్ట్ ఒక 3-4 అంతే. పసుపు, ఫైనల్గా నెయ్యి తాలింపుని వేసేసుకొని కలిపేసుకుంటే మన రైస్ రెడీ అనమాట. సో ఇది వేసేసుకొని బాగా ఆహా ఆహా ఏమి రుచి అన్నరా మై మరచి అన్నట్టే ఉంది వాసన అయితే. నాకు హార్డ్లీ కరెక్ట్గా చెప్పాలంటే కుకింగ్ టైం 10 minutes పట్టింది అంతే, అన్నీ రెడీగా ఉన్నాయి. అంటే రైస్ ఉడకడానికి అఫ్కోర్స్
అదొక 10-15 మినిట్స్ పడుతుంది. అది కాకుండా రైస్ రెడీగా ఉంటే ఇది కుక్ చేసుకోవడానికి 10 to 15 మినిట్స్ హార్డ్లీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఓ పెద్ద కరివేపాకు రైస్ కూడా ఒక రెసిపీయా చూపించాలా అని అనకండి, ఎందుకంటే ఐ థింక్ 90% ఆఫ్ ద హౌస్ వైఫ్స్కి కానీ మన మిగతా అందరికీ కూడా ఇది రెసిపీ తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, 4-5 అన్న, వాళ్ళ కోసం జస్ట్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తున్నాను అంతే. ఈ బ్రహ్మాండం మాకు తెలీదా అనుకోవద్దు. రెడీ, బాగా కలిసిపోయింది, పొడి పొడిగా వచ్చింది. రైస్ కూడా చూసారు కదా, జస్ట్ 1 విజిల్ చాలు, 1-2 మ్యాక్సిమం రైస్ని బట్టి. ఫైనల్గా టేస్ట్ చూసేస్తున్నాను ఒక్కసారి. ఇలా జీడిపప్పు పలుకులతో తీసుకొని అన్నీ సరిపోయాయి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనిపిస్తుంది, కలిపేసుకోవచ్చు. నేనైతే కలుపుకుంటాను, తింటాను. బట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగుంది. ఆ పప్పులన్నీ క్రంచీగా తగులుతుంది, కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది. సో పర్ఫెక్ట్ వచ్చింది. సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి, కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే నా రెసిపీ చూసి ట్రై చేస్తే కనుక ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఒక కమెంట్ పెట్టండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.